హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుస్వాహి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఫిష్ తవా ఫ్రై అయితే చేస్తున్నాను. ఫిష్ తవా ఫ్రై ఇది రూప్చంద్ ఫిష్ అంటారు. ఇదేమి సీ ఫిష్ కాదు, రివర్ ఫిష్. ఇది ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని. అండ్ ఇలా ఫ్రై కాబట్టి ఇలా మిడిల్లో ఇది మొత్తం ఫ్యాట్, ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది, పీసెస్ మాత్రం ఆయిల్ ఉంటుంది. ఇది నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి, నీట్గా తీసేసుకోవాలి. ఇదైతే షాప్ వాళ్ళకి మనం చెప్పినామనుకో ఫ్రై పీసెస్ లాగా కావాలని, వాళ్ళు మనకు ఫ్రై పీసెస్ లాగానే కట్ చేసి ఇస్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనం టోటల్ ఫిష్ తీసుకోవాలి, ½ కేజీ అలా ఇవ్వరు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారము, ఉప్పు, ధనియా పౌడరు, నేను కొంచెం లైట్గా చికెన్ మసాలా అండ్ పసుపు. ఇంకోటి అంటే ఫిష్ కబాబ్ పౌడర్ అని దొరుకుతుంది, అది తీసుకోండి. నాకు ప్రెజెంట్ అవైలబుల్గా లేదు, సో నేను అందుకే వాటిని స్కిప్ చేస్తున్నాను. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ½ లెమన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ లెమన్ వేయకుండా ఫస్ట్ పౌడర్ అంతా మిక్స్ చేసుకోండి నీట్గా, మొత్తం అంతా కలిపేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే నీట్గా మెత్తగా ఉండాలా, ఎక్కువ పలకల్లాగా ఉండకూడదు, కచ్చపచ్చలాగా ఉండకూడదు. బట్ నీట్గా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఫిష్ ఫ్రై చేస్తున్నాం కదా. సో అవి ఏంటంటే మనకి పంటికి తగిలితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత బాగోదు. సో అది బాగా నీట్గా మిక్స్ చేసుకోండి. అండ్ వీటికి ఇంకొకటి ఏంటంటే కొంచెం అంతా అది వేసిన తర్వాత మళ్ళీ ఇంకో ½ లెమన్ తీసేసుకొని ½ లెమన్ స్క్వీజ్ చేసి బాగా నీట్గా అది కూడా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇంకోటంటే 1 లెమన్ కూడా వేసుకోవచ్చు, ఎవరి పులుపుకు తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. నేనేంటంటే ఇక్కడ ఒక ½ లెమన్ మాత్రమే వేసుకుంటున్నాను. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇంకొకటి ఏంటంటే చేతులు మంటలు అలా ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా గ్లౌజెస్ వేసుకొని కలుపుకోండి. అండ్ ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా వేసేసి కలుపుకోండి. తగినంత కొంచెం వాటర్ కూడా పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఒక్కొక్క పీస్కి మనం పట్టేలాగా నీట్గా కలుపుకోండి. అండ్ ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా నేను చూపించేటట్టు అన్ని సైడ్స్ మొత్తం టోటల్ అన్ని సైడ్స్ ఇలా మిడిల్లో మొత్తము టోటల్ అన్ని సైడ్స్ వచ్చేలాగా నీట్గా కలుపుకోండి. ఇంకోటి అంటే దానికి పూసేటప్పుడు మనకి కొన్ని ముళ్ళులు అలా కుచ్చుకుంటాయి, చూసి జాగ్రత్తగా మొత్తం నీట్గా మ్యారినేట్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా మొత్తం టోటల్గా అన్ని సైడ్స్ వచ్చేలా కలుపుకోండి. తలలు తోకలు మాత్రం మీరు మోస్ట్లీ పులుసు చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే వాటితో మొత్తం ఫిష్ ఫ్రై అంత బాగోదు. ఏంటంటే మేము పులుసు ఎక్కువ తినం కాబట్టి సో ఫ్రై చేస్తున్నాను. ఇదేంటంటే ఇప్పుడు చేసేవి సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇవేంటంటే రేపు ఎల్లుండి అలా చేసేవి ఇలా వేరే ఫ్రిడ్జ్లో పెట్టినాను. మనం ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కంటే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పీసెస్ మాత్రం ఫ్రై లాగా చేసుకోవచ్చు. ఇలా అయితే ఒక పెన్నం తీసుకోవాలా, ఆ పెన్నంలో టోటల్గా కొంచెం లైట్గా ఎక్కువ ఆయిల్ కాకుండా పెన్నంకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒక 2-3 కప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఒక చిన్న కప్ మొత్తం దానికి ఇలా ఆయిల్ వచ్చేలాగా మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకోవడం అయితే గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలా, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇలా ఒక పీస్ వేసిన తర్వాత మనం అసలు దీన్ని కదిలియకూడదు అండ్ దీనిపైన ఏది ముయ్యకూడదు, ఎందుకంటే పీసెస్ అనేవి మెత్తగా అవుతుంది, మనకి ఫ్రై లాగా రావు, అవి మొత్తం విరిగిపోతాయి. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు ప్యాన్ ఉంది కాబట్టి నేను 2 పీసెస్ కూడా వేసినాను. ఇంకా వీటిని అసలు కదిలియకూడదు, ఒక 5 మినిట్స్ దాకా అసలు కదిలియకూడదు. అండ్ సెకండ్ సైడ్ మాత్రం నీట్గా ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేసిన కూడా ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ బయటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇవి టప్ అని ఒక్కోసారి పేలుతుంటాయి కూడా, చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ వీటిని ఇంకా డైరెక్ట్ 2 స్లైడ్స్ బాగా నీట్గా ఫ్లిప్ చేసేసి తీసేసుకోవడమే. అండ్ వీటికి లెమన్ వేసి తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. అండ్ రెసిపీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుస్వాహి వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.